ఎన్నికల సందర్భంగా లింగన్న సందర్భంగా ఈరోజు ప్రజా గొంతుక మొన్నటి ఎన్నికల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో మీరు మల్లన్నను గెలిపారని చెప్పి గత ఎన్నికల్లోనే మనం పనిచేశాం. వారికి అండగా మనందరం నిలిచాం. ఈరోజు గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనము మల్లన్నను గెలిపేయాలి సత్తన్న అని చెప్పి నిన్న కూడా గ్రాడ్యుయేట్ ఓట్లలో మంచి మెజార్టీతోని గెలిపేయాలని చెప్పడం జరిగింది. మనము గ్రామాలలో తమ్ముడు కూర్చో గ్రామాలలో పొల్లు పోకుండా వేరే వ్యక్తులను మనం తీసుకోకుండా మన సింపథైజర్స్ అందరినీ గ్రాడ్యుయేట్స్ని ఎక్కువ సంఖ్యలో ఒక యుద్ధ ప్రాతిపదికన మనం నమోదు చేయించాలి. నమోదు చేయించడం అంటే ఓటు మనకు పడ్డట్టే లెక్క అది. కనుక ఈ కార్యక్రమానికి మనము ఎమ్మెల్సీ అభ్యర్థిగా విచ్చేసినటువంటి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను ఈరోజు వారి అవినీతిని రాష్ట్రం మొత్తం కూడా వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా బహిర్గతం చేసి అవినీతి చేసి ఎమ్మెల్యేల భరతం బట్టి ఈరోజు మనతో పాటు రేవంత్ అన్నకు 138 కేసులు అయితే తీర్మార్ మల్లన్నకు 80 కేసులు ఉన్నాయి. అదేవిధంగా అరెస్టులు చేయించి జైలుకు పంపి ఎన్నో నిర్బంధాలు పెట్టినా మనందరం కూడా ఇప్పుడు మన కార్యకర్తల మీద కూడా రమణారెడ్డి అధికార పార్టీకి పోయి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిన, తీనాడు 7 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించిన, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకొని ఈరోజు భుజస్కంధాల మీద మీరంతా కూడా నన్ను గెలిపించినటువంటి ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తకు మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు తీర్మార్ మల్లన్న లక్ష్యం మనందరి లక్ష్యం ఒక్కటే. ఏంటిది ఆ లక్ష్యం? ఈరోజు అవినీతి లేకుండా, రూపాయి లంచం లేకుండా మనం ఈరోజు దోపిడీ జరిగినటువంటి కేసీఆర్ పాలనను ఎండగట్టాం. ప్రజలు మనల్ని విశ్వసించి ఓట్లేశారు. కనుక ఈరోజు ఈ రాష్ట్రంలో శాసన మండలిలో తీర్మార్ మల్లన్న గొంతు ఉండవలసిన అవసరం ఉంది. ఉండాలంటే మనందరం కూడా గ్రామ, మండల, జిల్లా నాయకులు అందరం కూడా కలిసికట్టుగా గ్రాడ్యుయేట్ ఫిబ్రవరి 6వ తారీఖు వరకు నమోదు కార్యక్రమాన్ని మీరు యుద్ధ ప్రాతిపదికన మనం చేపట్టాలి. సమయం ఉంది, చాలా సమయం ఉంది. మనం ఈరోజు నిరుద్యోగ యువకుల సదస్సులు పెట్టి వాళ్ళందరితో నమోదు కార్యక్రమం అక్కడిదక్కడనే పెట్టి పెద్ద ఎత్తున మీరంతా కూడా నిర్వహించాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మండలానికి ఒక 5గురు వేస్తున్నాం. మండల పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా ఇంకా యాక్టివ్ ఉన్నలతో ఒక 5గురు వేసి గ్రామాలకు ఇన్ఛార్జీలు వేసుకొని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, నియోజకవర్గంలో మన అధికార ప్రతినిధి గాజర్ అశోక్ గారు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరోజు కిషన్ ఇంకా కొంతమంది జిల్లా అనుబంధ సంస్థ అధ్యక్షులు, కోఆర్డినేషన్ కమిటీ, మండలానికి ఒకరిని మానిటరింగ్ చేసే కొరకు నియోజకవర్గ కమిటీని వేసుకొని పెద్ద మొత్తంలో నమోదు చేస్తే తప్ప ఈరోజు సమావేశం పెట్టుకొని మనం ఎక్కడోళ్ళకి అక్కడ వెళ్ళిపోతే మనం యొక్క సభ్యత్వ నమోదు కాదని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, మీరు ఒకటే ఆలోచన చేయాలి. ఈరోజు ఎప్పుడు కూడా కేసీఆర్ అంటోడు నగ్గజెత్తులోడు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా దెబ్బతీయాలి? మనం ఈరోజు గెలిచిన ప్రమాణ స్వీకారం ఇచ్చిన 7వ తారీఖు నుంచి 10 రోజులు కూడా కానీ అసెంబ్లీలో విమర్శ చేస్తున్నారు. ఈరోజు మనం చిత్తశుద్ధితో 6,76,000 కోట్ల అప్పు చేసి మిగులు రాష్ట్రాన్ని అప్పు చేసి
మేము ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు. ఆస్తులు కాళేశ్వరము నీళ్లలో 1,00,000 కోట్లు పోయినాయి. మిషన్ భగీరథతో 70,000 కోట్లు పోయినాయి. ఈరోజు జిఎంస్ ఒక అకౌంట్ ఆఫీసర్ సిఎండి ప్రభాకర్ రావు జెన్కోకు సిఎండిగా, ట్రాన్స్కోకు సిఎండిగా, విద్యుత్ సంస్థ చైర్మన్ గా ఈరోజు వాళ్ళ చెల్లె కొడుకులను, చెల్లె బిడ్డలను, వాళ్ళ చుట్టాలందరినీ కూడా విద్యుత్ సంస్థలో ఉద్యోగులుగా చేర్చి ఈరోజు 81,000 కోట్ల అప్పు ఉన్నది. ఇవి ఆస్తులు. ఇలాంటి ఆస్తులు అప్పచెప్పిండ్రు గజ దొంగలు. ఈరోజు కేసీఆర్ కుటుంబం దొంగే దొంగ అన్నట్టుగా భుజాలు తరుచుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళా దోపిడీ చేయాలని చూస్తున్నారు. ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఈ దేశం కొరకు నెహ్రూ 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిన మరి స్వతంత్రం తెచ్చిన పార్టీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీ. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా 5 సంవత్సరాలు నిజాయితీగా ఈ రోజు మనం కడుపు నింపుదాం. కానీ మన కార్యకర్తలం కడుపు ఎండబోసుకొని 5 సంవత్సరాలు బువ్వకు లేని, తిండికి లేని, అదే విధంగా ఈ రోజు ఇళ్ల స్థలాలు లేని, ఇల్లు లేని నిరుపేదలకు అందరం ఇల్లు కట్టిద్దాం. మనందరం కూడా ఆదర్శంగా ఉందాం. ఈ రోజు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి జోల కట్టుకోలేనా ఈ రోజు ఎక్కడి నుంచైనా తెచ్చి కార్యకర్తను మేము కాపాడుతాం, కంటికి రెప్పలా కాపాడుతాం. మిమ్మలను మీరు కష్టపడ్డ కార్యకర్తలు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, ఈరోజు సింగిల్ విండో అధ్యక్షులుగా ఈ ప్రభుత్వంలో వచ్చే నామినేటెడ్ పోస్టులను కూడా కష్టపడ్డ కార్యకర్తకి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నా. 10 సంవత్సరాలలో పేదోని భూమి గుంజుకున్న ఎంతటి వాడినైనా రమణారెడ్డి అంచెలను వదిలిపెట్టేది లేదు. నిజాయితీగా మీ సత్యన సేవకుడిగా ఉంటాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు నుంచి ఇక్కడికి వచ్చిన దరఖాస్తులు తీసుకున్నాం. ఎంత పెద్ద పైన జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో ప్రతి బుధవారం మల్లన్నకి చెప్తున్నాం, రాష్ట్రంలో ఎక్కడ లేదు. ప్రతి బుధవారం ఈ రోజు ఎమ్మెల్యే ఉదయం నుంచి కూర్చొని సాయంత్రం 5 గంటల దాకా కూర్చొని దరఖాస్తులు తీసుకొని ఈ రోజు ఆ దరఖాస్తులు జిల్లా అధికారులను కూడా అక్కడ పిలిపించి జిల్లా కలెక్టర్ కి ఇచ్చి ఆ పరిష్కారం చేసే మార్గం చూస్తా. ఒకవేళ ఇక్కడ కాకపోతే మంత్రుల దగ్గర పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని ఆ సమస్యలు పరిష్కారం తీసుకొని వస్తాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. 7వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఈ రోజు నేను ఒకటే జిల్లా కలెక్టర్ 9వ తారీఖు వచ్చి చెప్పిన మా డిఎంఎఫ్టి నిధుల నుంచి ఈ రోజు భూపాలపల్లి హాస్పిటల్లో ఒక ఎంఆర్ఐ మిషన్ కావాలి, ఈ రోజు సిటీ స్కానింగ్ కావాలి, రక్త కణాలు తగ్గితే ఒక ఎస్డిపి మిషన్ కావాలి, ఆ మిషన్ కిట్లు తయారు చేసే స్టోరేజ్ మిషన్ కొనుగోలు చేయాలి. మీకు ముఖ్యమంత్రి ఆర్డర్ కావాలా, మంత్రులతో సంతకాలు కావాలా, ఈ పైసలతో ఇవి కోరాలని చెప్పి కలెక్టర్ చెప్పిన. ఎట్టి పరిస్థితుల్లో నిన్న 2 మంత్రులతో లెటర్లు కావాలంటే 2 మంత్రులతో తెచ్చిన. ఈ రోజు సాయంత్రం 5 గంటల కలెక్టర్ కలిసి 4 రోజులలో 6 కోట్ల 7 కోట్ల విలువ చేసి ఎంఆర్ఐ మిషన్ ని కొనుగోలు చేసి రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ అని అల్లుడు ఇంకో మంత్రి చేయని పనులను, ఎవరి చేయని పనులను ఈ యొక్క మన భూపాలపల్లిలో ఎంఆర్ఐ ని, సిటీ స్కానింగ్ ని, ఎస్డిపి మిషన్ ని, అదే విధంగా స్టోరేజ్ మిషన్ ని కొనుగోలు చేసి ఈ రోజు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం మీరందరూ ఇచ్చారు. మీ సేవకుడిగా 5 సంవత్సరాలు నిరంతరంగా పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, ఎంత పెద్దోడైనా వదిలిపెట్టేది లేదు. 5 సంవత్సరాలు కాదు, ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ నియోజకవర్గ సమస్యలే నా వ్యాపారంగా, మీ పేదవారి కష్టమే నా వృత్తిగా ఎంచుకొని పనిచేస్తా. మన పక్కవాడు దోసుకున్నా తిన్నా క్షమించేది లేదు. నిజాయితీగా పేదవానికి 6 గ్యారంటీ పథకాలు అందించడమే మీ అందరి మనందరి లక్ష్యమని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఈ రోజు గెలిచినాక ఒకటి, గెలవక ముందు ఒకటి కాదు, గెలిచినాక ఇంకో విషయం ఇంకెక్కువ చెప్తున్నా. ఈ రోజు పాలేరు కంటే మిన్నగా ఈ నియోజకవర్గంలో పనిచేసి చూపెడతా, నిజాయితీగా ఉంటా. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే మిన్నగా భూపాలపల్లిని రాష్ట్రంలో ఆదర్శవంతంగా ఉంచుతా. నిన్న ముఖ్యమంత్రి మంత్రుల దగ్గర పోయి ఈ రోజు ఎవరికి ఏ పేపర్ ఇవ్వాలనో ఇచ్చి సెక్రటరీ దగ్గర కూర్చొని పని చేయాలని ఇచ్చిన. ముఖ్యమంత్రి గారికి నేను ఒక 10 దరఖాస్తులు ఇచ్చిన. మళ్ళీ పోయే ముందు మా ఆశా వర్కర్ల దరఖాస్తులు, అంగన్వాడీ టీచర్ల సమస్యలు,
అదే విధంగా అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్లు వస్తే మాకు సమయం దొరకలేదంటే రాష్ట్ర సంఘం వస్తే ఈ రోజు సాయంత్రం 7:30 కూడా ఆపి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన నువ్వు ఏకశిల పార్కులో మాట్లాడిన మాటలు అమలు కావాలి రేవంత్ అని చెప్పి వాళ్ళందరి మాటలను కూడా వినిపించి ఒప్పించడం జరిగిందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక ఈ రోజు మనందరం మల్లన్న గొంతు విధానసభలో ఉండాలి. ఈ ప్రభుత్వం రావడానికి ఒక శక్తి కూడా మరి ఈ అవినీతి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో ఒక మూల స్తంభం మన తీర్మార్ మల్లన్నని కూడా సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ రోజు ఎన్నికైన బాధ్యత మనకున్నది. 6,76,000 కోట్ల అప్పు మన మీద తెచ్చారు. అప్పును చూసుకుంటూ 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి పేదవాళ్ళకి ఇల్లు కట్టియాలి, పెన్షన్ ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. 2 లక్షల ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కూడా ఎన్నికల ముందు ఏ డేట్లలో ఎప్పుడెప్పుడు నింపాలని చెప్పి నోటిఫికేషన్ మా డేట్లలో మనం నింపే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రణాళిక కూడా రూపొందిస్తున్నారు. కనుక ఈ రోజు విధానసభలో ఈ రోజు మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడి ఎవరిని కూడా చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టి ఏమైతుందని అశ్రద్ధ చేయకుండా ఈ ఫారాలన్నీ మీరు ఈ రోజు బాధ్యులకు ఇస్తాం. బాధ్యతాయుతంగా పనిచేయండి, నిజాయితీగా ఉండి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా ఈ రోజు సింగరేణి హాస్పిటల్లో గాని మెడికల్ కాలేజీలో గాని అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చెరుకోలు గాని చదువుకున్న పిల్లలకు ₹1 లేకుండా ఉద్యోగాలు ఇప్పించే కొరకు నా కృషి ఉంటుంది. 3 లక్షల ఉద్యోగాలు కూడా ముఖ్యమంత్రి గారు నింపడం కూడా జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, విషయాలను కూడా పెద్ద మనసుతో ఆలోచన చేయండి. ఈ రోజు బోకేలతో ఈ రోజు శాల్వలతో బోకే పట్టుకొని శాల్వ పట్టుకొని వచ్చిన వాళ్ళను దయచేసి ఈ రోజు నుంచి బంద్ చేయాలి. మీరు కార్యకర్తలు గ్రామాల్లో ఉన్న పేదవాళ్ళ సమస్యలు దరఖాస్తు రూపకంగా తీసుకొని రండి. అవి తీసుకొని ప్రతి దరఖాస్తును అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మీ సేవకుడిగా 360 రోజులు 5 సంవత్సరాలు నిరంతరంగా పనిచేసే శక్తిని ఈ నియోజకవర్గ ప్రజలు నాకు అందించారు. పార్టీలకు అతీతంగా ఓట్లేశారు. ఈ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా కూడా అభివృద్ధి చేసుకుందామని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, ఈ విషయాలన్నీ ఆలోచన చేసి మనందరం ఈ రోజు ఇక్కడ నిన్ననే రాత్రి వరకు కూడా ఎవరికి చెప్పలే. రాత్రి 2 గంటలకు ఆలోచన సరే ఫోన్ కొట్టవే మల్లన్నకు మాట ఇచ్చినాం అని చెప్పి రాత్రి కొట్టిన ఒక్క మాటతో వాట్సాప్ కాల్ చూసి మీరందరూ కదిలి వచ్చినటువంటి మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరంతా కూడా పేదవాళ్లకు ఇల్లు కట్టిద్దాం, ఉద్యోగాలు ఇప్పిద్దాం, చదువుకున్న నిరుద్యోగ యువతకు రైతుల సమస్యలు గాని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగరేణి జనుప విద్య వైద్య ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నీ కూడా మన భుజ స్కంధాల మీద వేసుకొని మీరంతా కూడా మనం కలిసి పనిచేద్దాం. నేను ఎమ్మెల్యేనని కాదు, ఒక కార్మికుడు లెక్క, రైతు లెక్క, సోదరుడు లెక్క మీరు ఒక కుటుంబ సభ్యునిగా పేదోని కష్టమే నా యొక్క వృత్తి అని మీ సేవకుడిగా పనిచేస్తా తల వంచి. పైన వేదిక మీద ఉన్న ముందున్న కార్యకర్తలు కూడా ఎవరు కూడా ఆఫీసులలో అధికారులలో మనము తల వంచి పనిచేసి గౌరవాన్ని పెంచాలి. ఈ నియోజకవర్గ గౌరవాన్ని కూడా కాపాడి పేదవాళ్ళ పక్షాన మనం నిలబడాలని మీకు ఈ సందర్భంగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. సోదరులారా, మీరు ఆలోచన చేయండి. మనందరం కార్యకర్తలు ఉన్న వాళ్ళం కాదు, కానీ మనం పేదోనికి ఇల్లు కట్టించిన తర్వాత ఇల్లు తీసుకుందాం, కానీ ఉన్నవానికి ఇచ్చేటువంటి అవకాశం లేదు. కనుక అందరం కూడా కలిసి కట్టుగా ఈ నియోజకవర్గంలో ఇంకా సైన్యాన్ని పెంచుకుందాం. ఇప్పుడు మొన్న సింగరేణి ఎన్నికల్లో గెలిచాం. తర్వాత ఈ రోజు మన తీర్మాన ఎన్నికలు రాబోతున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. 6 నెలల్లో సర్పంచులను 185 మందిని గెలిపించుకోవాలి. 8 మండలాల ఎంపీపీలను, 8 మండలాల జడ్పీటీసీలను, 8 మండలాల సింగిల్ విండో చైర్మన్, మున్సిపల్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ ఒక్క సైడ్ గా మనం వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే దిశలో నేను సివిల్కునిగా 24 గంటలు కష్టపడతా. మీరు కూడా అనునిత్యం మనం కలిసి పనిచేద్దామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు గ్రాడ్యుయేట్ ఎన్నికల నమోదులో ఎక్కువ సంఖ్యలో మీరంతా కూడా కష్టపడి గ్రామాల వారీగా టార్గెట్ చూస్తాం, మండలాల వారీగా కూడా చూద్దాం, కలిసికట్టుగా పనిచేద్దామని. నామినేటెడ్ పదవులు వచ్చేటోళ్ళకి వస్తాయి, రానోళ్ళకు రాకుండా బాధపడకండి. మొదటి దశలో 1 సంవత్సరం వస్తుంది, రెండో దశలో 2వ సంవత్సరం వస్తుంది,
మూడో దశలో 3 సార్లు 3 ట్రిప్పుల వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా కష్టపడ్డ వాళ్ళకి ఇస్తా. అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయండి అని మీకు ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాం. రేవంత్ అన్న ఓటర్లో పిలిచినప్పుడు సత్యన్న ఒకసారి లోపలికి రా అన్నాడు. మేము బయట ఉన్నాం, ఏందన్నాం, అందరిని బయటికి వెళ్ళగొట్టిండు. నిలుస్తున్నాం, కూసో అన్నాడు. సత్యన్న మనకు మంత్రులద్దు విప్పులద్దు, నేను ముఖ్యమంత్రిని అయినా మనం 5 సంవత్సరాలు కష్టపడదాం, రోజుకు 18 గంటలు పని చేయాలి. ఒక 18 మంది ఆశపడుతున్నారు, నువ్వు చెప్పు అని చెప్పిండు మంత్రులు విప్పులద్దని. అందరికీ చెప్పిన ఒక సిద్ధం చేసుకొని మన లక్ష్యం పేదవానికి మనం చెప్పిన మాట అమలు చేయడమే లక్ష్యం. ముఖ్యమంత్రి దగ్గర ఇక్కడ కూర్చొని మెసేజ్ చేసిన ఈరోజు మన సత్యన్న పంపిండి ఈ పని కావాలన్నా ఒక ముఖ్యమంత్రి నిమిషంలో స్పందించి పనిచేసేటువంటి అవకాశం మనకు ఉంది. కనుక నలుమూలలో 300 గ్రామాలు 185 గ్రామ పంచాయతీల్లో పేదవాన్ని కళ్ళల్లో మనం వెలుగును చూడాలి. అదే మన లక్ష్యం. గుట్టలను ఆక్రమించిన, భూములను ఆక్రమించిన దొంగలను ఎవరిని కూడా వదిలేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కనుక మీరందరూ కూడా కష్టపడి నిజాయితీగా పనిచేస్తున్నారు. నేను 10 సంవత్సరాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాలు, నాతోనున్న 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల్లో పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రధానమైనటువంటి మిమ్మల్ని ప్రజాప్రతినిధులను చేస్తాం. రూపాయి లేకున్నా, ఎవరన్నా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి లేని అనాథలు ఉన్నా మనమే వాళ్లకు ఇల్లు కట్టించి తీరుతాం. మీరందరూ కూడా ప్రజాప్రతినిధులుగా చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు నుంచే ఫారాల జిరాక్సులు తీసుకోండి. మీకు జిరాక్సులు లేకపోతే మా రంజిత్ జిరాక్స్ ఇస్తాడు. ఇస్తావా తమ్మి? ఇచ్చి ఆయనకున్నది తీసుకొని ఇస్తాడు. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్ని పేర్లు రాసిన, మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మన కోఆర్డినేటర్ గా గాదర్ అశోకును నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్ దరఖాస్తుల నమోదు కొరకు వారిని మరి బాధ్యతగా తీసుకోవాలని, వారితో పాటు అప్పం కిషన్ గాని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా గుమ్మడి శ్రీదేవి, ఇంకా జిల్లా అనుబంధ సంస్థ అధ్యక్షులు అందరూ కూడా మీరు బాధ్యత తీసుకొని మీరు ఈ యొక్క ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని చేయాలి. మనము 2 కంప్యూటర్ ఆపరేటర్లు పెడతాం. మీ సేవ మన సెంటర్లు కూడా మనలో ఉన్నాయి. ఎంబడే మనము గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా నమోదు చేసి గ్రామాలలో ఎక్కడ సెంటర్ పోయినా ఆ మీ సేవ సెంటర్లో మల్లన్న కొరకు చేయండి, సత్యన్న కొరకు చేయండి అని ఫ్రీగా కొడుతూనే ఉంటా అంటారు. మీకేమి ఇబ్బందులు లేవు. ఉంటాయా? సపోర్ట్ చేయలేదా? గట్టిగా చెప్పారు, చేయిస్తారు కదా. కనుక చేయించి మనందరం ఇప్పుడు ఏమన్నాడు మల్లన్న మాటలు చెప్పడం కాదు. నేను ఇక్కడ కూర్చున్నా, రాజేందర్ వచ్చిండు ఫంక్షన్ హాల్ ఇయ్యద్దని రమణారెడ్డి చెప్తే ఆగుతుందా? ఫంక్షన్ హాల్ ఇచ్చిండు, మీటింగ్ నడిచింది, వ్యవస్థ నడిచింది, అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఎప్పుడైతే ఎక్కువ ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందో బాలు కిందికి కొడితే అంత పైకి లేస్తుంది. కనుక మల్లన్న గొంతు ఇంకా పెరగాలే. ఈ రాష్ట్ర ప్రజానికానికి ఆ గొంతు అవసరం. కనుక ఆ గొంతును మనం గెలవాలంటే ఎక్కువ మెజార్టీ 33 జిల్లాలలో, ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఈరోజు ఈ నియోజకవర్గాలలో ఎన్ని నియోజకవర్గాలే 34లో 30 మంది ఎమ్మెల్యేలను గెలిచినాం. ఒక 4 తప్పిపోయి గెలిచిండ్రు, లొట్టపోయి తొట్టపోయి, అది కూడా. కనుక ఈ 34 నియోజకవర్గాల్లో హైయెస్ట్ ఎన్రోల్మెంట్ మనది ఉండాలి, మన యొక్క ఓట్లు ఉండాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దయచేసి మీరందరూ ఈ రోజు నుంచి సమస్యల కొరకే రావాలి. ఫోటోల కొరకు సరే ఫోటోలు దిగితే దిగురు, కానీ బోకెలకు కండువలకు రావద్దని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మేము చదువుకుంటున్న అన్ని కూడా ఈ మాట కొత్తదాకా ఉంటుంది గొంతున్నంతసేపు. కనుక ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేసి మీరంతా కూడా ఈ రోజు నుంచి ఈ నిమిషం నుంచి ఉండాలి. పేర్లు కూడా చదవాలంటే లేట్ అవుతుంది. 8 మండలాలు, 8, 5, 40 మండల పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా వాళ్ళ మండలంలో ఉన్న ముఖ్య లీడర్లని నేను ఆ లిస్ట్ రాసిన. లిస్ట్ ఎక్కడదే ఉన్నది. ఆ లిస్ట్ ప్రకారంగా మా వేదిక మీద ఉన్న మా సత్యనారాయణ రెడ్డి, మా ఎన్ఎస్ఆర్ సంపత్రావు కొద్దిగా ఏమన్నా 4 రూపాయలు అటో ఇటో అయితే సదిరి మన మండలంలో చూస్తారు. కొద్దిగా
కూడా చూసి మొన్న కూడా ఎన్నికలలో మల్లన్న మా ఎన్ఎస్ఆర్ కానీ మా సత్యనారాయణ రెడ్డి ఓట్ల ముందే వచ్చేడు. రమణారెడ్డితో 30 ఏళ్ళు పనిచేసాడు. మొన్న ఆ గుడి కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ గుడి కూడా ప్రభుత్వ భూమి. అదేవిధంగా చెరువు శిఖం దానికి 10 కోట్లు చందాలు వసూలు చేసి దొబ్బిండు. అది పోయింది. మళ్ళా మా కలెక్టర్ 2.5 కోట్లు డిఎంఎఫ్టీలు ఇచ్చాడు. ఆ భర్తను కూడా పడతా 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టిండు నిజాయితీ పరుడని. ఇవన్నీ కూడా తేలుస్తా. మా మల్లన్న ఎవరికి చెప్పకుండా దెబ్బలు ఎత్తనే ఉన్నాడు, బట్టలన్నీ ఇస్తూనే ఉన్నాడు. కనుక నేను పేపర్లతో సహా మంజూర్నగర్లో 37 మంది సీసీ రోడ్లు వేసారు. నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ నియమన్నా. ఆ గుంజుకున్న భూములన్నీ ఎవరి భూములు అయితే ఉన్నాయో వాళ్ళకు ఇప్పిస్తాం, పర్మిషన్లు ఇప్పిస్తాం, ఇల్లు కట్టిస్తాం, మేము అండగా ఉంటాం. నేను క్యాంప్ ఆఫీస్ వెనుక 47 మంది బాధితులు ఉన్నారు. మంజూర్నగర్లో 37 మంది ఉన్నారు. ఇంకొకాడు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి పక్కా ఇల్లు కట్టిస్తాం. ఎవరిని వదిలేదు లేదు. కనుక మీ అన్ని కూడా ఆలోచన చేయాలి. మరి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ వేస్తే కనుక దీంతో చూసి ఈ రోజు నుంచే ఈ లిస్టులన్నీ కూడా ఉన్నాయి. ఇవి చదివితే మన భట్టు కరుణాకర్ ఉన్నాడా అని కరుణాకర్ నియోజకవర్గ కమిటీలో మెంబరు, మండల అర్బన్ కమిటీలో మీరున్న మన రాజేందర్ దేవన్ మీరందరు ఉన్నారు. చదవండి రవి సార్, చదవండి. భూపాలపల్లిలో దేవన్ అర్బన్ అధ్యక్షుడు, పిప్పాల రాజేందర్, దాట్ల శ్రీనివాస్, అదేవిధంగా ముంజాల రవీందర్ గౌడ్ వచ్చిండనే కౌన్సిలర్ ఉండే కదా, శ్రీనివాస్ రవీందర్, భట్టు కరుణాకర్. మన భట్టు కరుణాకర్ జిల్లాలో చూస్తాడు, మండలంలో అర్బన్ కూడా చూడాలి. కరుణాకర్ చూడాలి. రామనేని రవీందర్, తర్వాత రూరల్ రామచంద్ర గారు మండల పార్టీ అధ్యక్షుడు. రామనేని కొద్దిగా పత్తిసేని చూసుకుంటూ ఇది కూడా చూడు. మా జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్ర అన్న అధ్యక్ష పేండా ఉన్నాడా ఇట్రా చూసి. మా అంబాల సీను జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు, కొద్దిగా గట్టిగా పనిచేయాలి. తోట రంజిత్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి. మీరు చూసుకోవాలి. మీరు మీ గన్పూర్ నుంచి రేపాక రాజేందర్, పోషాల మహేష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు. బూక్యా సమ్మయ్య, తర్వాత వెంకన్న, కొత్త వెంకన్ననే సతను, తర్వాత మల్హల్ రావు, చిట్యాల మండలం గూట్ల తిరుపతి, తర్వాత మూల శంకర్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడా. మా జడ్పీటీసీ సమ్మన్న, మాజీ ఓరం సమ్మన్న గారు, అల్లంకొండ కుమార్, తర్వాత సర్వే శరత్ ఎంపీటీసీ, టేకుమట్ల కోటగిరి సతీష్, బండి శ్రీకాంత్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి, వంగ నరేష్, బండి రవీందర్. అట్లే రేగుండయి కూడా మేము రాసిస్తాం. కొద్దిగా వాళ్ళు పార్టీ అధ్యక్షుడికి ఇట్లా రాలేదు. మొగులపల్లి ఆకుతోట కుమారస్వామి ఉన్నాడా, పల్లేని లింగారావు, బండి సుదర్శన్, పున్నం చందర్ ఎవరే పూర్ణ మరి చందర్ అని రాసిన పున్నం చందర్. ఓకే. వెంకటేశ్వర్లు దండా వెంకటేశ్వర్ రెడ్డి. ఓకేనా. తర్వాత నియోజకవర్గ మీరు తిరుపతి రాజు మన కేయూలో ప్రొఫెసర్ వారు. అసలు ఆయన నువ్వే కనున్నారు మండలంలో, గ్రాడ్యుయేట్లకు నువ్వే కనున్నారు. ఏమి నువ్వు కాన్సెన్స్ కూడా చూసుకో మన అశోక్ అన్నతో. ఓకేనే. మొన్న మా ఎన్నికలకు కూడా బాగా కష్టపడ్డావు. మిగతా కమిటీలు మండలాలు ఇద్దాం, అందరం కూడా కమిటీల సభ్యులం అన్నట్టే లెక్క. ఏమో రాజు ఆజం నగర్
అందరం నాయకులమే, అందరం కమిటీల సభ్యులమే, కొంచెం బాధ్యత ఇద్దామని ఇచ్చినాం. ఎవ్రీడే మానిటరింగ్ అశోక్ వీళ్ళంతా కూడా చూస్తారు. నేను కూడా మన ఎవ్రీడే మిమ్మల్ని అందరికీ ఫోన్లు చేస్తా, మా పిఏ చేస్తాడు, నేను చేస్తా. మనము ఏ గ్రామంలో ఎన్ని వచ్చినాయి, అన్ని దరఖాస్తులు వస్తేనే అన్ని ఇళ్ళు వస్తాయి, మీకు 6 గ్యారెంటీ పథకాలు అందుతాయి. ఇలా పని చేయలేదు అనుకో, నేను కూడా గట్లనే చూస్తా, చూడాలవద్దా? మరి మీరు ఇక్కడి గురికొచ్చాడో పని చేయకపోతే గ్రామంలో ఎన్రోల్మెంట్ పెంచండి. ఎవరు ఎక్కువ ఎన్రోల్మెంట్ చేస్తే వాళ్ళకు 4 ఇందిరా ఇళ్ళు ఎక్కువ ఇస్తున్నాయా? గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎక్కువ ఎన్రోల్మెంట్ చేస్తే వాళ్ళకు 4 ఇందిరా ఇళ్ళు ఎక్కువ వస్తాయి. మీకు 4 పనులు, 4 వ్యవహారాలు మరి మీకు ఎక్కువ జరుగుతాయి. ఒక ఎమ్మెల్యేగా చెప్తున్నా, మొన్న ముఖ్యమంత్రి చెప్పిండు ఆజం నగర్ ఉన్న మీ ఊర్లే తెల్లారితే నామినేషన్ మన ప్రచారం బంద్, సత్తను మనం గెలవాలి అంటాడు సింగరేట్ల. అరే నిన్న మొన్న మీ ఎంట పడితే సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు గెలవాలంటే ఏంటంటే అరే సిపిఎం ఇంట్లేరన్న గెలవాలి అంటాడు. ఈడ కూర్చున్న 2 రోజులు టీవీ టికెట్స్ మొత్తం ఖాళీ అయ్యి మన దాంట్లో కలిసేది. గెలిచి మళ్ళా కనుక మనం అందరం ఇప్పుడు అందరు వస్తారు, అందరు తీసుకొని మీకున్న గౌరవం మీకు ఉంటది. 6 నెలల్లో ఎన్నికలు గెలవాలి. ఎన్నికలలో మనం ఎన్నికలలో గెలవాలి. నేను కష్టపడ్డా మొదటి నుంచి ఈ పార్టీని జెండా మీద మోపిన కార్యకర్తలు కాపాడే బాధ్యత మీ కుటుంబ సభ్యునిగా సత్తన్నది. బాధ్యతలను ఆపకండి, శత్రువులను పెంచుకోకండి, వన్ సైడ్ గా కావాలి. ఈ ఎన్నికలలో మనం గెలవాలి. 53,000 వచ్చినాయి, 63,000 రావాలి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 63,000 దాటాలి. మనం కనుక